హలో, ఈరోజు మనం బెంజీన్ రియాక్షన్స్ గురించి కొన్ని టిప్స్ తెలుసుకుందాం. అంటే బెంజీన్ ఎలాంటి రియాక్షన్స్లో పాల్గొంటుంది, ఆ రియేజెంట్లు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో ఫస్ట్, బెంజీన్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో పాల్గొంటుంది. ఎందుకని ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో పాల్గొంటుంది అంటే, ఇదే కదా బెంజీన్లో పై బాండ్స్ ఉన్నాయి. పై బాండ్స్ ఉన్నాయంటే ఇది ఎలక్ట్రాన్ రిచ్, అంటే ఇంట్లో చాలా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే అది దేంతో రియాక్ట్ అవుతుంది? ఇది ఎలక్ట్రాన్ రిచ్ కదా, అంటే దీన్ని న్యూక్లియోఫైల్ అంటాం కదా. అప్పుడు ఇది దేంతో రియాక్ట్ అవుతుంది? ఎలక్ట్రోఫైల్తో రియాక్ట్ అవుతుంది. న్యూక్లియోఫైల్ ఎలక్ట్రోఫైల్తో రియాక్ట్ అవుతుంది. అంటే పై ఎలక్ట్రాన్స్ ఉన్న స్పీషీస్ లేని స్పీషీస్తో రియాక్షన్ జరుగుతుంది. అదే కదా రియాక్షన్. సో అందుకే బెంజీన్ మీద ఏ స్పీషీస్ అటాక్ అవుతుంది? ఎలక్ట్రోఫైల్ అటాక్ అవుతుంది. అందుకే ఇది ఎలక్ట్రోఫిలిక్ రియాక్షన్. నెక్స్ట్, సబ్స్టిట్యూషన్ ఎందుకు జరగాలి, ఎడిషన్ ఎందుకు జరగకూడదు? బెంజీన్లో ఉన్న రియాక్షన్స్ బెంజీన్లో ఉన్న డబల్ బాండ్స్ అనేవి డీలోకలైజ్ అవుతూ ఉంటాయి. డీలోకలైజ్ అంటే స్టేబుల్గా ఒక్కచోటే ఉన్నాయని అర్థం. డీలోకలైజ్ అంటే ఈ పై బాండ్స్ తిరుగుతూ ఉన్నాయి, అంతే కదా. ఇది రాసిన బెంజీన్ స్ట్రక్చరే, ఇది రాసిన బెంజీన్ స్ట్రక్చరే, రెండు సేమ్. సో డీలోకలైజ్ అవుతుంటాయి. ఎప్పుడైతే ఇలా డీలోకలైజ్ అవుతుంటాయో, ఏదైనా ఎలక్ట్రోఫైల్ వచ్చి ఈ పై బాండ్ దగ్గర అటాక్ అవ్వడానికి పై బాండ్ ఇక్కడ స్టేబుల్గా ఉండాలి కదా. సో ఉండదు. అందుకే బెంజీన్లో ఎప్పుడు కూడా పై బాండ్స్ ఉన్నా కానీ ఎడిషన్ రియాక్షన్స్ జరగవు. ఓకే, ఎందుకు? బెంజీన్లో ఎలాంటి రియాక్షన్స్ జరుగుతాయంటే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఇప్పుడు బెంజీన్లో మనం చాలా ఇంపార్టెంట్ రియాక్షన్స్ చూస్తాం. అందులో ఏంటంటే నైట్రేషన్ అని, సల్ఫోనేషన్ అని, ఇంకో ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్, ఎసైలేషన్, ఇవన్నీ. సో అసలు బెంజీన్ ఉంది కదా, ఇలాగా బెంజీన్ మీదకి ఎలక్ట్రోఫైల్ అటాక్ అయింది. అది ఎలా అయిందో చూద్దాం. సో ఈ డబుల్ బాండ్ వెళ్ళి బెంజీన్ ఎలక్ట్రోఫైల్తో రియాక్ట్ అయింది, బెంజీన్లో ఉన్న డబుల్ బాండ్. అప్పుడు ఏమైంది? డబుల్ బాండ్స్ రెండు యాజిటీస్గా రాశాను. ఒక కార్బన్ దగ్గర ఎలక్ట్రోఫైల్ యాడ్ అయింది కాబట్టి ఆ కార్బన్ సాచురేట్ అయింది. ఇంకో కార్బన్ దగ్గర ఏమీ లేదు కాబట్టి పాజిటివ్ ఛార్జ్. సో ఇప్పుడు ఈ డబుల్ బాండ్ ఇటు షిఫ్ట్ అవుతుంది కదా. సో అప్పుడేంటి? ఎలక్ట్రోఫైల్. ఇప్పుడు ఈ డబుల్ బాండ్ ఇటు షిఫ్ట్ అవుతుంది ఈ కార్బన్ దగ్గరికి. సో ఇవన్నీ వాటి రెజనేటింగ్ స్ట్రక్చర్స్. ఫైనల్గా వీటి రెజనేటింగ్ హైబ్రిడ్ ఎలా రాస్తాం? ఈ పై బాండ్స్ ఇలా డీలోకలైజ్ అవుతాయి, పైన ఎలక్ట్రోఫైల్. సో ఇప్పుడు ఇలా ఈ ఎలక్ట్రోఫైల్స్ రకరకాలు ఉన్నాయి. సో అవి రకరకాల రియాక్షన్స్ నుంచి జనరేట్ అవుతున్నాయి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ రియాక్షన్ హాలోజనేషన్. హాలోజనేషన్ అంటే ఏంటి? బెంజీన్ మీద హాలోజన్ వచ్చి రియాక్ట్ అయింది. అంటే బెంజీన్ మీద హాలోజన్ ఉంది అంటే బెంజీన్ హాలోజన్తో రియాక్ట్ అయితే ఇది పాసిబుల్ ప్రోడక్ట్. సో దీనికి రియేజెంట్ ఏంటి? X2 అంటే హాలోజన్, అది Cl2 కానీ Br2 కానీ. లూయిస్ యాసిడ్. ఎందుకు లూయిస్ యాసిడ్ తీసుకుంటున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Cl ఉంది. లూయిస్ యాసిడ్ అంటే ఏంటి? దీని దగ్గర ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది ఎలక్ట్రాన్స్ తీసుకోవడానికి. ఈ క్లోరిన్ తన ఎలక్ట్రాన్స్తో పాటు వేకెంట్ ఆర్బిటాల్ దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు Cl ఎలా జనరేట్ అవుతుంది? Cl ప్లస్గా జనరేట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్లస్గా జనరేట్ అవ్వడానికి మనం లూయిస్ యాసిడ్ని తీసుకున్నాం కెటలిస్ట్గా. ఓకేనా? సో ఇక్కడ జనరేట్ అయ్యే ఎలక్ట్రోఫైల్ ఏంటి? X+. నెక్స్ట్ నైట్రేషన్. కాన్సన్ట్రేటెడ్ HNO3. నైట్రేషన్ కాబట్టి నైట్రిక్ యాసిడ్ గుర్తుపెట్టుకోవాలి. కాన్సన్ట్రేటెడ్ H2SO4. సో HNO3 ప్లస్ H2SO4 NO2 ప్లస్ ఈ రియాక్షన్ నుంచి జనరేట్ అవుతుంది. ఓకే.
NO2 ప్లస్. నెక్స్ట్ సల్ఫోనేషన్ రియాక్షన్ నుంచి ఏంటి రియేజెంట్? కాన్సన్ట్రేటెడ్ H2SO4. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఒకటే. నైట్రేషన్ అంటే 2 యాసిడ్లు HNO3 H2SO4. సల్ఫోనేషన్ అంటే H2SO4 మాత్రమే. ఇక్కడ నుంచి రిలీజ్ అయిన ఎలక్ట్రోఫైల్ ఏంటి అంటే న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్. ఇవన్నీ కూడా మిగిలినవన్నీ కూడా చార్జ్డ్ ఎలక్ట్రోఫైల్స్, ఇది మాత్రం న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్. నెక్స్ట్ ఫ్రీడల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్. ఆల్కైల్ అంటే ఆల్కైల్ గ్రూప్ యాడ్ అవ్వాలి బెంజిన్ మీద వచ్చి. సో CH3Cl AlCl3. AlCl3 మళ్ళీ లూయిస్ యాసిడ్, Cl తన బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చి Alతో యాడ్ చేసి AlCl4 మైనస్ అయిపోతుంది, CH3 ప్లస్ అయిపోతుంది. సో ఎలక్ట్రోఫైల్ ఏంటి ఇక్కడ? CH3 ప్లస్. నెక్స్ట్ ఎసైలేషన్ అంటే బెంజిన్ మీద ఏమొచ్చి యాడ్ అవ్వాలి? ఎసైల్ గ్రూప్ వచ్చి యాడ్ అవ్వాలి. ఎసైల్ క్లోరైడ్ AlCl3. ఈ AlCl ఇటు వచ్చేసింది, CH3CO ప్లస్ AlCl4 మైనస్. సో CH3C డబల్ బాండ్ O ప్లస్. ఇవన్నీ బెంజిన్ మీద యాడ్ అవుతాయి. హాలోజన్ వచ్చి యాడ్ అయింది అనుకోండి, ఏమంటాం? X హాలోబెంజిన్. నైట్రో గ్రూప్ వచ్చి యాడ్ అయింది, నైట్రోబెంజిన్. SO3 సల్ఫర్ ట్రయాక్సైడ్ వచ్చి అటాక్ అయింది, ఇక్కడ మాత్రం SO3H. SO3 బెంజిన్ కాదు, SO3H ఉండాలి బెంజిన్ మీద. ఎందుకంటే చూద్దాం ఎందుకో. బెంజిన్ సల్ఫర్ ట్రయాక్సైడ్తో వచ్చి రియాక్ట్ అయింది. అంటే సల్ఫర్ ట్రయాక్సైడ్ స్ట్రక్చర్ ఏంటి? ఇదే కదా. బెంజిన్ OH. ఇక్కడ O మైనస్ ఉంది కదా, అక్కడ H2SO4లోంచి ఇంకొక X జనరేట్ అయ్యి ఇంకొక H ప్లస్ జనరేట్ అయ్యి H. అప్పుడు ఇది ఏమైంది బెంజిన్ మీద? SO3Hగా. సో అందుకే SO3H ఇక్కడ SO3 ఎలక్ట్రోఫైల్, ఫైనల్ ప్రోడక్ట్ SO3H. ఇవన్నీ మిగిలినవన్నీ సేమే. ఆల్కైల్ బెంజిన్, మిథైల్ అయితే మిథైల్, ఇథైల్ అయితే ఇథైల్, ఇది ఎసిటైల్ బెంజిన్. సో ఇవి బెంజిన్ ఎలాంటి రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది, ప్రొడక్ట్లు ఏంటి అనేది ఈ వీడియోలో ఒక టిప్ ద్వారా మనం తెలుసుకున్నాం.